గెలుపు ఓటములకి ఎవరు అతీతం కాదమ్మా. గెలుపు ఒకవైపు ఇప్పుడు చీకటి గురించి చూస్తేనే మనకి వెలుతురు విలువ తెలుస్తుంది. ఇది ఈరోజు నేను అందుకే చాలా గొప్ప వాళ్ళందరూ అన్న మాట అది. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ గో డౌన్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ అప్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ద ఫాస్టర్ యూ గో డౌన్ అంత ఎనర్జీతో యూ కమ్ అప్. సో వెనెవర్ యూ లూజ్ యూ హ్యావ్ టు నో దట్ యూ విల్ విన్ ఇమీడియట్లీ అగైన్. కొంచెం టైం పట్టొచ్చు. ఇట్ కుడ్ బి ద నెక్స్ట్ డే ఆర్ ఇట్ కుడ్ బి అ ఫ్యూ నెక్స్ట్ ఇయర్. ఇట్ విల్ జస్ట్ టేక్ టైమ్ బట్ ఎవెన్చువలీ యూ విల్ విన్. సో గెలిపోవటములకి ఎవరు అతీతం కాదు. That's very inspiring, sir. Thank you. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెగిటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోస్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి. ఇప్పుడు సడన్గా నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు ఈ మైక్లో పడేసి వెళ్ళిపోయాను. మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎన్టీఆర్ మైక్ పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ మైక్లో నిజంగా ఏదో పురుగు వచ్చి ఉంటే పడేస్తుంటే దట్ ఈస్ ద పర్సెప్షన్ అంటాను. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఏంటంటే ఒక సైడ్ని చూసేసి ఫస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మీరే కాదండి, నేను కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా అలా మాట అన్నాడు అని అంటే నాకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ ఈస్ సో స్ట్రాంగ్. మీరు అందుకే మీరు చాలా పురాణాల్లో చూసినా కూడా మంచి మీద చెడు చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని కాలాలు పట్టింది. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్స్టెంట్లీ. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు గ్రో ఇన్ యూ. మనం ఎలా పెరుగుతున్నామో ఒక మొక్క పెరిగినట్టు, మనం పెరిగినట్టు, మన పిల్లలు పెరిగినట్టు అలా పెరగాలి పాజిటివ్ థింకింగ్ అనేది. ఇప్పుడు అందరూ ఈ ఒకానొక రోజు ఈ ప్రపంచాన్ని ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేము. శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. ఒక మహాత్మా గాంధీ ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరు నిల్లు అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు. అందరూ పోవాల్సిందే. నాకు ఛాలెంజ్ ఉందంటే నాకు అది ఇష్టం. దాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం. సక్సెస్ ఫెయిల్యూర్ వీటికి అతీతంగా మనకేదో ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇది ఈరోజే ఉపయోగపడవక్కర్లేదు, రేపొద్దున ఎప్పుడైనా మన చచ్చిపోయేలోపు మనకి భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడండి చాలా ప్లాట్ఫామ్స్లో. ఏదో ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఏదో ఒకటి తెలుసుకుంటాం కదా, మంచో చెడు. సో ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు. నా జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, మా నాన్నగారు ఎప్పుడు నేను హీరో అవ్వాలని నాకు చెప్పలేదు. మా అమ్మ నేను హీరో అవ్వాలని నాకు చెప్పలేదు. ఇట్స్ డెస్టినీ. మా అమ్మ నేను మంచి డాన్సర్ అవ్వాలని కోరుకుంది. మా నాన్న నిజంగా నేను బాగా చదువుకోవాలని కోరుకున్నారు. చదువుకునేది ఎక్కడో ఉద్యోగం చేస్తాను అనుకుని ఉంటారేమో ఆయన. బట్ డెస్టినీ ఇటు తీసుకొచ్చేసింది. రేపొద్దున మా అబ్బాయిని ఎటు తీసుకెళ్తుందో తెలియదు. బట్ తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటంటే, అంటే నాకు తెలిసిన బాధ్యత, మన ఇష్టాలు వాళ్ళ మీద రుద్దకూడదు. ది ఓన్లీ థింగ్ ఐ థింక్ ఐ కెన్ గివ్ మై సన్ is good food, good education, and I think I can give him a nice, secure home atmosphere for him to grow up, to be an individual, to be a good citizen of this country. So I think my responsibility as a father just lies there, or in fact I think I can speak on behalf of Pranti too. So our responsibilities as parents is only till that. Their future, let them be the decision makers. ఎందుకంటే రేపొద్దున ఏదైనా మనకంటూ మనం నిలబడడానికి మనం తీసుకున్న ఒక డెసిషన్ ఉండాలి, మన ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. మనకి సంబంధించిన వ్యక్తి చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటారు. వాళ్ళని క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ఎమర్జెన్సీ వార్డులో పెట్టి ఎంతో నేర్పు, ఎంతో నైపుణ్యం, ఎన్నో ఏళ్ళ రీసెర్చ్ చేసినటువంటి చదువుకున్నటువంటి డాక్టర్లు ఆ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఆ పేషెంట్ని అటెండ్ చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులైనటువంటి మనం అలా కూర్చొని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం. ఏమవుతుంది ఇప్పుడు, ఈ పేషెంట్కి ఏం జరుగుతుంది, డాక్టర్లు ఏం చెప్పబోతున్నారు, భరోసా ఉందా, మనం భరోసా పెట్టుకోవచ్చా అని ఎదురు చూస్తూ ఉంటాం.
అంత నైపుణ్యం ఉన్నటువంటి డాక్టర్లు ఏమంటారంటే, ఆగండమ్మా, ఒకసారి కరెక్ట్గా చెక్ చేయనివ్వండి, టెస్ట్లన్నీ రన్ చేయనివ్వండి. ఈ రన్ చేసిన తర్వాత ఈ పేషెంట్కి ఏమవుతుంది, మీరు ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేది మేము చెబుతా అనేది అంత నేర్పు కలిగినటువంటి డాక్టర్లు చెప్పే మాట. సరే, కాసేపు ఆ పేషెంట్ అక్కడ ఉండగా మనం పక్కన ఒక కుర్చీ వేసుకొని కూర్చుంటాం. ఈలోపు ఈ హాస్పిటల్లో మామూలుగా వెళ్తూ వస్తున్నటువంటి కొంతమంది వెళ్తూ ఉంటారు పక్కన. బతకడు, పోతాడు. అరే మన మావాడు కూడా ఇలాగైంది, ఉండడు, ఛాన్స్ లేదు, పోతాడు, ఇంపాసిబుల్, అవుట్. అరే అనగానే మళ్ళీ అలా చూసి అయ్యో పాపం ఇదేంటి పోతాడా అనగానే ఇంకోటి వస్తాడు. ఏమైంది? ఏమో సార్, పొద్దున అలా ఉన్నట్టుండే పడిపోయాడు, బాత్రూంలో పడి తీసుకొచ్చి బ్రెయిన్ హ్యామరేజ్, ఫినిష్. ఇంకా ఉంటాడు, అన్ని ఇడికి తెలిసినట్టే. ఇప్పుడు హాస్పిటల్లో అంత నేర్పు కలిగినటువంటి ఏళ్ల తరబడి చదివినటువంటి డాక్టర్లు చెప్పని మాట వీడు చెబుతూ ఉంటాడు మనకి ఇక్కడ. అన్ని మనకు తెలిసినట్టే. పాపం ఇక్కడ మనకేమో మనకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ టైంలో ఆ ఎమోషన్లో మనం క్యారీ అవే అయిపోతాం. ఇప్పుడు మనకి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనకి వినసొంపుగానే ఉంటుంది, వినేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏదైపోతుందో, వాళ్ళకి ఏమైపోతుందో అనే ఆశ మనకి, అనే భయం మనకి. ధైర్యాన్ని ఇవ్వకపోగా, పర్లేదులే ఆ డాక్టర్లు చెప్తారని ఇవ్వకపోగా, చావు బతుకులు ఉన్నవాడిని చంపేయడం, వాడి మీద ఆశ పెట్టుకున్నాడు ఇంకా చంపేయడం, ఇలాంటి ప్రక్రియ ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైందండి. ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. వాడు బతుకుతాడా సస్తాడా అని అనుకునేటువంటి చుట్టాలు మేము, డాక్టర్లు ప్రేక్షకులు, దారిని పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు. అరే అసలు సినిమాని తేల్చనివ్వండి అయ్యా, వాళ్ళు చెబుతారు. చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళు చెప్పారు అనుకోండి, ఓకే డన్, రెడీ, వదులుకుంటాం, అసలు డన్, రెడీ, ఒప్పేసుకుంటాం, ఎస్. చచ్చిపోయాడా, ఎస్, నీకు నువ్వు నేర్చుకున్నావు, పోయాడు, ఓకే తీసుకొచ్చాను, పర్లేదు, ఓకే డన్, ఏముంది. మనకి కావలసిన ప్రతి ఒక్కటి, ఇప్పుడు అందరూ ఈ ఒకానొక రోజు ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేము. శాశ్వతంగా ఉండేది ఒక్క పేరు మాత్రమే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా పుడుతూ ఉంటారు. ఒక మహాత్మా గాంధీ, ఒక అరుదుగా పుట్టినటువంటి శాశ్వతంగా పేరు నిన్ను అలా ఇంకా భారతదేశపు చరిత్ర ఉన్నంత కాలం ఉండిపోయేటువంటి పేరు. అందరూ పోవాల్సిందే. కానీ అది పోకుండా, క్లారిటీ రాకుండా ముందే పోయాడనో, ఇదైపోయాడనో, అదైపోయాడు, ఎందుకు? వాళ్ళని చెప్పనివ్వండి. మా డాక్టర్లు ప్రేక్షకులు, పోయాడా మీరు చెప్పండి, పోయాడు, డన్, రెడీ, ఓకే, ఇంకొన్ని తీసుకొచ్చుకుంటాం తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీ వార్డుకి. సో దయచేసి నేను చెప్పేది, ఇది కేవలం మాకు జరిగినటువంటి ఇది కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. దయచేసి ఒక చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్కోర్స్ డెమోక్రసీ, ఎవ్వరు ఆపలేరు ఇక్కడ. 101% ఎవ్వరికైనా వాక్ స్వతంత్రం, మనందరికీ వాక్ స్వతంత్రం, మన భారతదేశం, మన రాజ్యాంగం మనకి కల్పించినటువంటి హక్కు. కానీ మనం మాట్లాడే ఒక మాట అవతల వ్యక్తికి ఉన్నటువంటి ఆశని ఎంతవరకు దాన్ని దిగజార్చిపోతుందో ఒక్కసారి ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమే లేకపోతే వదిలేయండి. నా బాధని ఒక్కసారి మీ అందరికీ వెల్లడిద్దాం అనుకున్నాను. ఎంత చెప్పినప్పటికీ మీరు డెఫినెట్గా ఎవ్రీవన్ హ్యాస్ గాట్ ఆల్ ద రైట్స్. వెల్,